ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ కృష్ణయజుర్వేదీయ కఠోపనిషది ప్రథమాధ్యాయస్య తృతీయా వల్లి. కఠోపనిషత్తు ప్రథమాధ్యాయము తృతీయ వల్లి, మూడవ వల్లి. పూర్వవల్లి ప్రారంభమున, ప్రథమాధ్యాయం యొక్క ద్వితీయ వల్లి ప్రారంభమున కర్మ జ్ఞాన ఫల వైలక్షణ్యాన్ని సామాన్యముగా ఉదహరింపబడింది. ఈ ప్రథమాధ్యాయం యొక్క మూడవ వల్లి యందు ఈ విషయము విస్తరింపబడుతూ ఉన్నది. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. స్వయంకృతమైనటువంటి కర్మఫలమును అనుభవించినట్టి ఆత్మ శరీరమునందలి శ్రేష్టమైన బ్రహ్మస్థానముగు బుద్ధి గుహను ప్రవేశించినట్టి ఆత్మ, ఈ ఆత్మలు రెండును ఛాయా తపముల వలె విలక్షణములు అవుచున్నవి. ఈ విధంగా బ్రహ్మ విధులకు జ్ఞానులు పంచ అగ్ని ఉపాసకులకు కర్మకాండ పరులు కూడా తెలియజేయచ్చు ఉన్నారు. జీవుడు పూర్వజన్మ వాసన చోదితుడయి సుకృత దుష్కృతములను ఆచరించుచూ ఉన్నాడు. తత్ అనురూపము అనివార్యము అగు ఫల అనుభవము కొరకు తిరిగి జన్మమును ఎత్తుచూ ఉన్నాడు. మన ఎదుటను ఉండి ఇదం ఇది అని వ్యవహరింపబడి పదార్థములన్నీ కూడా ఆత్మ కంటే భిన్నములైనను అవియే ఆత్మ అని భ్రమపడి జీవుడు వాని యందు తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు. అనాత్మ వస్తువుల యందు ఆత్మభావన పొందుటయే జీవత్వ లక్షణం. ఇక్కడ ఆత్మత్వ జీవత్వముల యొక్క సహ అవస్థానాలను గురించి శృతిమాత తెలియజేస్తుంది. అనాత్మ వస్తువుల యందు ఆత్మభావమును పొందుటయే జీవత్వ లక్షణం. జీవత్వం అంతా కూడా అజ్ఞాన విలసితము. జీవత్వం అంతయు అజ్ఞాన విలసితము. బాహ్య ప్రపంచము అంతరములకు అన్నమయాది పంచకోశములు కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు కూడా ఆత్మలు కావు అని నిశ్చయ జ్ఞానంతో వానిని త్రోసిబుచ్చి బుద్ధి గుహయందు స్వయం ప్రకాశమై వెలుగుచున్నదియే ఆత్మ తేజస్సుని గ్రహింపగలవాడు ఆత్మదర్శి అవుతున్నాడు. ఆత్మదర్శనము చేత అజ్ఞాన కల్పితమైనటువంటి జీవత్వం పోయి స్వస్వరూపము భాషించును. ఒకే వ్యక్తి అజ్ఞాన కల్పితమగు జీవభావము చేత కర్మఫలమును, జ్ఞానము చేత స్వస్వరూప అవస్థితిని అనుభవించుచూ ఉన్నాడు. ఒకే వ్యక్తి అజ్ఞాన కల్పితమగు జీవభావం చేత కర్మఫలాన్ని, జ్ఞానము చేత ఒకే వ్యక్తి జ్ఞానము చేత స్వస్వరూప అవస్థితిని అనుభవించుచున్నాడు. సహజమగు స్వస్వరూపము, ఆ స్వస్వరూపం యందు
అజ్ఞానము చేత ఆరోపితమైనటువంటి జీవత్వము కూడా ఒక్కమారుగా సంభవించుచున్నది. స్వస్వరూపము జీవత్వ భావము చేత కప్పబడి ఉండటి చేత ఆ స్వరూప అనుభవం మాత్రము కలగటం లేదు. జీవుని యొక్క స్వస్వరూపము ఆ జీవుణ్ణి విడిచిపెట్టలేదు. ఉపమానం, ఉదాహరణకి ఒక నాటకము జరుగుతుంది. ఆ నాటకంలో గోపాలుడు అనేటువంటి ఒక వ్యక్తి దుష్యంత మహారాజు యొక్క పాత్రని ధరించినటువంటి నటుడిని, ఆ నటుని యొక్క గోపాలుడి యొక్క స్వస్వరూపము ఆ గోపాలుడిని విడిచిపెట్టలేదు. దుష్యంత పాత్రను ధరించిన నటుని స్వస్వరూపము ఆ నటుణ్ణి వీడిపోదు. నటకావతంసుడొకడు ఈ నటకావతంసుడు ఒకప్పుడు పాత్ర తాదాత్మ్యాన్ని పొంది స్వస్వరూపాన్ని మరువవచ్చును. ఈ నాటకంలో వేషం ధరించినటువంటి వాడు ఒక్కొక్కప్పుడు ఏ పాత్రనైతే ఆ నటుడు ధరించాడో ఆ పాత్ర తాదాత్మ్యాన్ని పొంది స్వస్వరూపాన్ని మరవచ్చును. అదే వేషాన్ని త్రోసిపుచ్చి, ఆ నటుడు తను వేసుకున్నటువంటి వేషాన్ని త్రోసిపుచ్చి యథార్థ స్థితిని పొందినప్పుడు తన పాత్ర తాదాత్మ్యాన్ని స్మరించుచు సిగ్గుపడును. ఇట్లు అనివార్యముగా ఒక చోట కలిసి ఉన్న జీవత్వ స్వరూపాలను తెలియజేయటకు గాను ఆత్మలు రెండు అన్నట్లు ఇచ్చట నిర్దేశించబడినవి. కానీ నిజంగా ఆత్మలు రెండు లేవు. అవస్థలు మాత్రం రెండు కలవు. నిర్వికారము సహజము అయినటువంటి స్వస్వరూపం ఒకటి, దాని యందు అజ్ఞానము చేత ఆరోపితమైనటువంటి జీవత్వ అవస్థ మరొకటి. నిర్వికారము సహజమైనటువంటి స్వస్వరూపం ఒకటి, నిర్వికారము సహజమైనటువంటి స్వస్వరూపము యందు అజ్ఞానము చేత ఆరోపితమైనటువంటి జీవత్వ అవస్థ మరొకటి. ఆరోపితమగు జీవుడు ఆరోపణమునకు ఆధారముగు ఆత్మయు వేషధారి యొక్క స్వస్వరూప ఆరోపిత రూపం వలె అన్నపాయములు విడదీయడానికి విడిచిపెట్టడానికి కుదిరేటువంటివి కావు. ఒకదాన్ని చెప్పినప్పుడు రెండవది స్ఫురించుచున్నది. ఈ ఆత్మ ఛాయా తపోపమానము, వెలుగు నీడల వలె ఈ ఆత్మ ఉపమానాన్ని శృతి మతకడ తెలియజేస్తుంది. ఆరోపితమగు జీవుడు, ఆరోపణమునకు ఆధారమైనటువంటి ఆత్మయు వేషధారి యొక్క స్వస్వరూప రూపముల వలె అనపాయములు. ఒకదానిని చెప్పినప్పుడు రెండవది స్మరించుచున్నది. ప్రకృత మంత్రమునందలి కర్మఫలానుభవిత అను పదము చేత జీవుడు జీవత్వ ఆరోపణకు అధిష్టానభూతమైన స్వస్వరూపము కూడా అవగతం అవుతూ ఉన్నది. అధిష్టానము అసంసారియు అగు ఆత్మయు, ఆరోపితుడు సంసారి అగు జీవుడును ఎండ నీడల వలె విలక్షణలో అవుతూ ఉన్నారు. సూర్య తపము స్వభావం చేత
ప్రకాశ స్వరూపము. సూర్యుని యొక్క ఎండ స్వభావం చేత ప్రకాశ స్వరూపము. మరి ఒక వస్తువు దాని ప్రసారము క్రింద చేరినప్పుడు, ఆ సూర్యకాంతి యొక్క ప్రసారం కింద చేరినప్పుడు మరొక వస్తువు, ఆ వస్తు స్వరూప అనురూపమగు ఛాయ నీడ ఏర్పడుతుంది. సూర్యాతపమునకు, సూర్యుని యొక్క ఎండకు, ఛాయకు అనగా ఆ నీడకు ఏమీ సంబంధం లేదు. మధ్యనున్న ఉపాధి చేత ఛాయ నీడ కల్పితమవుతుంది. ఈ ఛాయ నీడ కేవలము అవస్తు స్వరూపం. సూర్యకాంతి మధ్యనున్న వస్తువు చేత గాని, సూర్యకాంతి మధ్యనున్నటువంటి వస్తువు చేత గాని, దానిచే కల్పితమగు ఛాయ చేత గాని అసంసృష్టమై ఎటువంటి అంటూ లేనిదై దూరమున ఉండి ఈ రెండింటిని సాక్షి మాత్రంగా ఉంటుంది. ఈ ఎండకు, ఈ నీడకు రెండింటికి సాక్షి మాత్రంగా సూర్యుడు ఉంటారు. ఛాయ లేక సూర్యాతపము, ఈ నీడ లేదా ఎండ, సూర్యుని యొక్క ఎండ ఉండును గాని సూర్యాతపము లేని ఛాయ సంభవం కాదు. ఛాయ లేకుండా, నీడ లేకుండా ఎండ ఉండును కానీ మిట్ట మధ్యాహ్నం అప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఆ సూర్యుని యొక్క ఎండ ఆ వ్యక్తి మీద పడినప్పుడు నీడ కనబడకపోవచ్చు. అలా ఛాయ లేకుండా సూర్యాతపం ఉండును గాని సూర్యాతపం ఎండ లేనటువంటి ఛాయ నీడ సంభవం కాదు. ఆ తీరుననే అదే విధంగానే ఈ బుద్ధి యందు ప్రతిఫలించినటువంటి ఆత్మ ప్రతిబింబము బుద్ధి ధర్మములను పొంది వానితో ఐక్యము నొందుచున్నది. ఆభాస మాత్రమగు ఈ ఉపాధి ధర్మ ఐక్యమే జీవత్వ అవస్థ అని అనబడుతూ ఉంది. ఇదే కర్మఫల అనుభవ దశ. ఈ దశయే కర్మఫల అనుభవ దశ. ఆత్మ ప్రకాశం అన్నది లేనిది, ఆత్మ ప్రకాశము అన్నది లేనిది జీవత్వము సంభవము కాదు. ఆత్మ ప్రకాశము అనేటువంటిది లేకపోతే ఈ జీవత్వం అనేటువంటిది సంభవము కాదు. జీవుని యొక్క బుద్ధి ఉపాధి నిమిత్తములకు ధర్మములు విదలితములు అయినప్పుడు జీవత్వం పోయి స్వస్వరూపం మిగులుతుంది. హార్దాకాశమున, హృదయాకాశమున, దహరాకాశమున బాహ్య ధర్మముల చేత అసంస్పృష్టమయ్యి స్వస్వరూపమున ఆత్మ ప్రకాశించుచూ ఉన్నది. అదే బాహ్య ఉపాధి ధర్మ సంస్పృష్టమైనప్పుడు జీవస్వరూపమున భాషించుచూ ఉన్నది. జీవుడు ఛాయ వలె అనిత్యం. జీవుడు ఈ నీడ వలె అనిత్యుడు. ఆత్మ సూర్యాతపము ఎండవలే ప్రకాశవంతం. ఇదియే ఈ మంత్రమున పేర్కొనబడినటువంటి ఆత్మ ద్వయమునకు గల వైలక్షణ్యము. జీవాత్మకు పరమాత్మకు గల వైలక్షణ్యము ఇదియే ఛాయా తప ఉపమాన హృదయం. ఇదే నీడ ఎండల ఉపమాన హృదయం. అద్వితీయమగు పరమాత్మను అవస్థ అంతర ఉపపన్నమగు జీవత్వమును సమ్మేళనము చేసి రెండు ఆత్మలు ఉన్నట్లు ఉదహరింపబడింది. అద్వితీయమగు పరమాత్మను అవస్థాంతర ఉపపన్నమగు జీవత్వాన్ని సమ్మేళనం చేసి రెండు ఆత్మలు ఉన్నట్లు ఉదహరింపబడింది. బుద్ధి తాదాత్మ్య భావమును అందుచేత జీవుడును, బుద్ధి యందు ఉపలభ్యమాన మౌటి చేత ఆత్మయు బుద్ధి ప్రవిష్టులని వర్ణింపబడినారు.
కర్మనిష్ఠులకును బ్రహ్మ విధులకును ఆశ్రయములైనటువంటి పరబ్రహ్మ అపరబ్రహ్మ ఈ రెండును అపర బ్రహ్మములు రెండును వేదితవ్యములే అవుచున్నవి అని చెప్పుచూ ఉన్నారు. కర్మనిష్ఠులకు అపరబ్రహ్మ, బ్రహ్మ విధులకు పరబ్రహ్మ, ఈ రెండును వేదితవ్యములే అవుచున్నవి అని చెప్తున్నారు. యస్సేతు యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతకం శకేమహే. కర్మనిరతులకు యజమానులకు దుఃఖ సంతరణ అర్థము సేతు వలె ఉన్న నచికేతాగ్నిని తెలుసుకొనుటకు ఆచరించుటకు మేము శక్తివంతులము అవుచున్నాము. కర్మనిరతులకు యజమానులకు దుఃఖ సంతరణార్థము సేతు వలెనున్న నచికేత అగ్నిని తెలుసుకొనుటకు ఆచరించుటకు మేము శక్తివంతులము అవుచున్నాము. ఆ రీతిగానే నిర్భయముగా సంసార సాగరమును దాటుటకు కోరిన బ్రహ్మవేత్తలకు ఆశ్రయము అక్షరముగు పరబ్రహ్మమును తెలుసుకున్నట్టు కూడా మేము సమర్థులము. నిర్భయముగా సంసార సాగరమును దాటుటకు కోరిన బ్రహ్మవేత్తలకు ఆశ్రయమైనటువంటి అక్షరముగు ఆ పరబ్రహ్మమును, ఓంకార స్వరూపమైనటువంటి అక్షరమైనటువంటి ఆ పరబ్రహ్మమును తెలుసుకుంటూ కూడా మేము సమర్థులము. పరబ్రహ్మ అపరబ్రహ్మ, ఈ పరబ్రహ్మము అపరబ్రహ్మములు సేవ్యములు, సేవింపదగినవి. మొదటి మంత్రమున పరబ్రహ్మము అపరబ్రహ్మములను తెలుసుకొనగల అధికారితో కూడా అట్టి జ్ఞానఫలము నిగూఢముగా ఉదహరింపబడేది. ఆ అర్థమే ఇచ్చట స్పష్టము చేయబడుతుంది. కర్మనిరతులకు వారు సగుణ బ్రహ్మమును ఆశ్రయించి అభ్యుదయ ప్రాప్తి చేత దుఃఖమును దాటుతురు. సంసార సాగరమును దాటదలిచిన వారు అభయ ప్రతిష్టాహేతువైనటువంటి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి కృతకృత్యులు కాగలరు. సత్కర్మ ఫలము సుఖప్రదం అయినను ఒక దానిచే అయ్యది పుట్టినది కనుక అది అనిత్యము. సత్కర్మ ఫలము సుఖప్రదం అయినప్పటికీ కూడా ఒక దాని చేత అది పుట్టినది కనుక అది అనిత్యం. యత్కృతకం తదనిత్యం. దాని చేత సంసార నాశము కానేరదు. దానివల్ల సంసారము నాశనము కాదు. సంసార నాశనమునకు బ్రహ్మజ్ఞానం ఒక్కటియే మార్గము. ఈ సంసార నాశనమునకు బ్రహ్మజ్ఞానం ఒక్కటియే మార్గం. ఇట్లు పరబ్రహ్మ అపరబ్రహ్మ, అపర బ్రహ్మముల అధికార అనుసారముగా సంసేవ్యములు అవుచున్నవి. పరబ్రహ్మము యొక్క అధికారము వేరు, అపరబ్రహ్మమునకు అధికారము వేరు. ఈ విధంగా ఇట్లు అపర బ్రహ్మలు అధికార అనుసారముగా సంసేవ్యములు అవుతున్నవి. ఆత్మకు జీవత్వము సంభవించుచున్న విధానము హృదయ అంగము అగు రూప కాలం
ఇది రూపక అలంకారం చేత వర్ణించబడుతూ ఉన్నది. ఆత్మకు జీవత్వము సంభవించుచున్నటువంటి విధానము హృదయము యందు హృదయంగమగు రూపక అలంకారం చేత వర్ణించబడుచు ఉన్నది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్ ఆహుః విషయాగస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తా ఇది ఆహుః మనీషిణః. శరీరము ఒక రథము, ఆత్మ ఆ రథమును అధిష్ఠించువాడు, బుద్ధి ఆ రథమునకు సారథి, మనస్సు సారథి చేతిలోని పగ్గము, చక్షురాది ఇంద్రియములు గుర్రములు. చెవులు చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు. ఈ చక్షురాది ఇంద్రియములు గుర్రములు. ఈ చక్షురాది ఇంద్రియములకు విషయములైనటువంటి రూపాదులు శబ్దస్పర్శ రూపరసగంధాదులు గమన మార్గములు. శరీర ఇంద్రియ మనస్సులతో కూడుకొని ఉన్న ఆత్మ భోక్త అనియు వివేకులకు పెద్దలు చెప్పుదురు. ఈ శరీర ఇంద్రియ మనస్సులతో కూడుకొని ఉన్న ఆత్మ భోక్త అని వివేకులకు పెద్దలు చెప్పుదురు. ఆవిద్యకమగు సంసారమును విద్యా ఫలమగు స్వస్వరూపమును కూడా జీవుడే అనుభవించుచున్నాడు. శరీరము అతనికి ఉపాధిభూతము. కనుక శరీరము రథమని, దాన్ని ఉపాధిగా కలిగి అధిష్ఠించి ఉన్న జీవుడు రధికుడని వివరింపబడింది. అంతఃకరణము యొక్క రూపాంతరమగు మనస్సు ఈ చక్షురాది ఇంద్రియముల ద్వారా తత్తత్ విషయకమగు రూపాదులను గ్రహించి తన వలె అంతఃకరణం యొక్క రూప అంతరమగు బుద్ధికి సమర్పించును. అప్పుడు బుద్ధి ఈప్సితార్థ నిర్ధారణము చేయును, కోరినటువంటి కోరికల్ని నిర్ధారణ చేయును. బుద్ధి ఇంద్రియ మనః సంఘాత రూపమైనటువంటి శరీరాన్ని ఉపాధి వశము చేత ఆత్మకు జీవరూపమున కర్మఫల అనుభవము సిద్ధము అవుచున్నది. ఉపాధి సంబంధం లేని ఆత్మకు ఏ విధమైనటువంటి భోక్తృత్వము ఆపాదింప శక్యము కాదు. ఆత్మ కేవల చేతన స్వరూపము, నిర్ధర్మకము, ఎటువంటి ధర్మములు లేనటువంటిది. బుద్ధి జడము, ధర్మ సముపేతము. ఆత్మ చైతన్యము బుద్ధి యందు ఆరోపించి ఆత్మ చైతన్యమును బుద్ధి యందు ఆరోపించి బుద్ధియే ఆత్మ అని బుద్ధి ధర్మములు
ఆత్మయందు ఆరోపించబడుచున్నవి. ఆత్మ చైతన్యమును బుద్ధి యందు ఆరోపించి బుద్ధియే ఆత్మ అనియు, బుద్ధి ధర్మములను ఆత్మయందు ఆరోపించి ఆత్మ భోక్తృత్వ కర్తృత్వాది ధర్మ విశిష్టం అనియు భావించబడుచు ఉన్నది. ఆత్మ యొక్కయు ఉపాధి యొక్కయు అన్యోన్య ఆరోపణం చేత ఆత్మ యొక్కయు ఉపాధి యొక్కయు ధర్మముల అన్యోన్య ఆరోపణము చేత ఆత్మకు జీవత్వము సంప్రాప్తం అవుతున్నది. దేహ ఇంద్రియ సంఘాత ఫలమే జీవునిచే అనుభవింపబడుతూ, దేహ ఇంద్రియ సంఘాత ఫలమే జీవుని చేత అనుభవింపబడు భోక్తృత్వ కర్తృత్వ రూపము సంసారము. దేహ ఇంద్రియ సంఘాత ఫలమే జీవుని చేత అనుభవింపబడు భోక్తృత్వ కర్తృత్వ రూపగుణము, భోక్తృత్వ కర్తృత్వ రూపముగు సంసారం. శరీర రథమును రూప ఉపాధి భోగ్య విషయ మార్గమున నడిపించుటే శరీర రథమును రూపాది భోగ్య విషయ మార్గమున నడిపించుటే ఇంద్రియము. శరీర రథమును రూప ఉపాధి భోగ్య విషయ మార్గమున నడిపించుటచే ఇంద్రును ఇంద్రియము ఇంద్రియములు అశ్వములుగాను గమ్యమగు విషయ మార్గమును నిశ్చయించుట చేత బుద్ధి సారథిగాను బుద్ధి ఇంద్రియ సంధాన కర్తయగు మనస్సు పగ్గముగాను అంటే తాడుగాను సరసముగా వర్ణింపబడింది. ఇంద్రియములను వశపరుచుకున్నవాడు ఉత్కృష్టమగు పదమును పొందును అని, ఇంద్రియములకు వశుడైన వానికి అది సాధ్యము కాదని అన్వయ వ్యతిరేకములు చెప్పుచూ ఉన్నాడు. ఇంద్రియములను వశపరుచుకున్నవాడు ఉత్కృష్టముగు పదమును పొందునని, ఇంద్రియములకు వశుడైనటువంటి వానికి అది సాధ్యము కాదని అన్వయ వ్యతిరేకములతో చెప్తూ ఉన్నాడు. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే.
యస్తు అవిజ్ఞవాన్ అవిజ్ఞావాన్ అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి న స తత్పదం ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచి స తు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న యస్మాత్ భూయో స జాయతే. యస్మాత్ భూయో స జాయతే. ప్రవృత్తి నివృత్తి మార్గముల రెండింటి అందును బుద్ధి అనేటువంటి సారథి నిపుణుడు కాకపోయినచో ప్రవృత్తి నివృత్తి మార్గముల రెండింటి అందును బుద్ధి అను సారథి నిపుణుడు కాకపోయినచో సమాహిత చిత్తము ఎన్నడను లభ్యము కాదు. అటువంటి ఇంద్రియములు దుష్ట అశ్వముల వలె చెడ్డ గుర్రముల వలె అవకాశము కలుగును. బుద్ధి సారథి నిపుణుడు అయినట్లయితే సమాహిత చిత్తము బుద్ధి సారథి నిపుణుడు అయినచో సర్వమై సర్వ బుద్ధి సారథి నిపుణుడు అయినట్లయితే సమాహిత చిత్తము లభ్యమవుతుంది. అట్టి వాని ఇంద్రియములు సదశ్వముల వలె మంచి గుర్రముల వలె అట్టి వాని ఇంద్రియములు సద్ అశ్వముల వలె మంచి గుర్రముల వలె వశమున ఉంటుంది వశంలో ఉంటాయి. సమాహిత చిత్తుడు కానివాడెల్లప్పుడూ అశుచి అయి ఉత్కృష్ట పదమును పొందలేడు. సమాహిత చిత్తుడు కానివాడు ఎల్లప్పుడూ అశుచి అయి ఉత్కృష్ట పదమును పొందలేడు. మీది మీదు మీదు మిక్కిలి జన్మ మరణ లక్షణముకు సంసారమును పొందును. సమాహిత చిత్తుడు కాని వాడు ఎల్లప్పుడూ అశుచి అయి ఉత్కృష్ట పదమును పొందలేడు. ఈ మీదు మిక్కిలి జన్మ మరణ లక్షణమైనటువంటి సంసారాన్ని పొందుతాడు. సమాహిత చిత్తుడగు వాడు శుచి అయ్యి సంసార మార్గమును దాటి బ్రహ్మ పదమును పొందును. అచ్చటి నుండి ప్రచితిని పొంది సంసారమున జన్మించడు. బుద్ధి సుశిక్షితము కాని ఎడల చిత్తశుద్ధి కాని ఎడల బుద్ధి ఇంద్రియములను కామ ఉపభోగ విషయము అగు ప్రవృత్తి మార్గమున నడిపించును.
బుద్ధియే ప్రవృత్తి నివృత్తులు రెండింటికి కూడా కారణం. బుద్ధి సుశిక్షితము కాని ఎడల ఇంద్రియములను కామ ఉపభోగ విషయము అగు ప్రవృత్తి మార్గమున నడిపించును. ఈ ప్రవృత్తి మార్గము ధర్మ ఉపేతమైన ఈ ప్రవృత్తి మార్గము ధర్మ ఉపేతమైన స్వర్గాది సాధనము అగును. అధర్మ ఉపేతమైన నరకాది దుఃఖ కారణము అగును. అధర్మ ఉపేతమైన నరకాది దుఃఖ కారణమగును. బుద్ధి సుశిక్షితము అయిన ఎడల బుద్ధి సుశిక్షితము అయిన ఎడల ఇంద్రియములను భోగ్య జాతము నుండి బుద్ధి సుశిక్షితము అయిన ఎడల ఇంద్రియములను భోగ్య జాతము నుండి కామనల నుండి మరల్చి నివృత్తి మార్గమున వారిని నడిపించును. బ్రహ్మపదము నివృత్తి ఫల మార్గము. బ్రహ్మపదము నివృత్తి మార్గము యొక్క ఫలము. ఆ పదములకును చేరిన వారికి బ్రహ్మపదము నివృత్తి ఫలము యొక్క నివృత్తి మార్గం యొక్క ఫలము. ఆ బ్రహ్మపదమును చేరిన వానికి అశేష సంసార నాశనము పునరావృత్తి రాహిత్యము సంప్రాప్తమగును. ఆ బ్రహ్మపదమును చేరిన వానికి అశేష సంసార నాశనము పునరావృత్తి రాహిత్యము సంప్రాప్తం అవుతుంది. ఇటువంటి ఉత్కృష్టమగు పదవి ఏదియో నిరూపించబడుతూ ఉన్నది. ఇక్కడ నిరూపించి ఉన్నారు. విజ్ఞానసారధిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పరం ఆప్నోతి తద్విష్ణోః పరమం పదం. సుశిక్షితమైనటువంటి బుద్ధియు నిగృహీతమగు మనస్సును కలవాడు సంసార సాగరము దరిచేరి ఉత్కృష్టమగు వాసుదేవ పదమును పొందుదురు. సుశిక్షితమగు బుద్ధియు నిగృహీతమగు మనస్సును కలవాడు సంసార సాగరం యొక్క దరి చేరి అవతల ఒడ్డు చేరి ఉత్కృష్టమైనటువంటి వాసుదేవ పదాన్ని పొందును. అనగా సర్వవ్యాపనశీలమగు బ్రహ్మ. సుశిక్షితమైనటువంటి బుద్ధి చేత ఇంద్రియములు నివృత్తి మార్గమున తీసుకొనబడినని చెప్పబడింది. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాత్ న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః.
ఇంద్రియములు ఆకాశాది పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనే పంచభూతములు, మనస్సు, బుద్ధి, హిరణ్య గర్భుడు, ఇవి పూర్వము కంటే ఉత్తరోత్తరము, సూక్ష్మతరము, మహత్తరమును. అట్లే పూర్వము కంటే ఉత్తరోత్తరము ప్రత్యేగాత్మభూతము అవుచున్నది. పురుషుడు ప్రకృతి కంటేనూ సూక్ష్మతరము, మహత్తరము. పురుషుడు ప్రత్యేగాత్మభూతుడు. పురుషుని కంటే సూక్ష్మతరము, మహత్తరము మరి ఒక వస్తువు ఏదీ లేదు. సూక్ష్మత్వ, మహత్వ, ప్రత్యేగాత్మత్వములకు అతడే పరమ అవధి. శరీరము పంచభూతాత్మకమగు అన్నము వలన పుట్టినది అవుటి చేత అది కూడా పంచభూతాత్మకమే అవుతుంది. విషయములు ఇంద్రియముల చేత గ్రహింపబడుచున్నట్టు చేత అవి ఇంద్రియముల కంటే సూక్ష్మతరములు. విషయములు శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఇంద్రియముల కంటే ఇంద్రియముల చేత గ్రహింపబడుచున్నట్టు చేత అవి ఇంద్రియముల కంటే సూక్ష్మతరములు. ఇంద్రియముల కంటే అవి వ్యాపకములు అవుటి చేత మహత్తరములు అని చెప్పబడింది. ఇంద్రియములు విషయములను వదిలి ఉండనేరవు గనుక అవి ఇంద్రియములకు ప్రత్యేక ఆత్మస్థానములు అవుచున్నవి. మనస్సు విషయములు గ్రహించుటచే అది సూక్ష్మతరము అని, సర్వ విషయ వ్యాపి అవుటి చేత మహత్తరము అని వివిధ విషయ ఆకారితమై వాని యొక్క అభివ్యక్తము చేయుడి చేత వానికి ప్రత్యేగాత్మ అని వర్ణించబడింది. పరమాత్మ సూక్ష్మత్వ, మహత్వ, ప్రత్యేగాత్మత్వములను ఈ పరమావధులకు పరమాత్మ సూక్ష్మత్వము, మహత్వ, ప్రత్యేగాత్మత్వములకు పరమ అవధి. మనస్సు కేవల విషయ గ్రహణం చేత చరితార్థతను పొందుచున్నది. చరితార్థతను పొందుచున్నది. మనస్సు కేవల విషయ గ్రహణం చేత చరితార్థత, కృతార్థతను పొందుచున్నది. మానసికములైనటువంటి సంకల్ప వికల్పములను బుద్ధి నిశ్చయించి సర్వ ప్రవృత్తి హేతు అవుచున్నది. అందువలన బుద్ధి మనస్సు కంటే సూక్ష్మతరము, మహత్తరము, ప్రత్యేగాత్మ భూతము కూడా అవుచు అన్నది. సురులు, నరులు, తిర్యకాది బుద్ధులకన్నింటికీ అతడు సమష్టి స్వరూపుడు, జ్ఞాన క్రియా శక్తి ఆత్మకుడు అవటం వలన వానికి ప్రత్యేగాత్మ అని కూడా వ్యవహారము కలదు. ఇతడే సృష్టికంతరకును ప్రథమ శరీరి.
ఇతడే సృష్టికి అంతటికి కూడా ప్రథమ శరీరి, మొదటి శరీరం పొందినటువంటి వాడు. హిరణ్యగర్భ ఆది జగత్ అంతా కూడా ప్రకృతి వలన కలుగుచున్నది. అది సర్వ జగత్ కారణము, జగత్ కారణ బీజభూతము. అవ్యక్త ఆకాశాది నామ రూపమునై పడుగు పేకవలే పరమాత్మ అందలి పడుగు పేకవలే అడ్డు నిలువు పేయినటువంటి వస్త్రము వలె పరమాత్మ అది ఆశ్రయించి ఉన్నది. వటవృక్ష ఉత్పాదన శక్తి వటబీజమునందు వలె పరమాత్మ యందు ఈ ప్రకృతి అంతర్నిహితము అగుచున్నది. వటవృక్షము మర్రి చెట్టు, వటవృక్ష ఉత్పాదన శక్తి వటబీజమునందు వలె, ఆ మర్రి పండు లోపట ఉండేటువంటి విత్తనము వలె వటవృక్ష ఉత్పాదన శక్తి బీజము నందు వలె పరమాత్మ యందు ఈ ప్రకృతి కూడా అంతర్నిహితము అవుచున్నది. అవ్యక్తమగు ప్రకృతి కంటేను సూక్ష్మతరము మహత్తరము అయినటువంటి వాడు పురుషుడు. అవ్యక్తమగు ప్రకృతి కంటేను సూక్ష్మతరము మహత్తరము అయిన వాడు పురుషుడు. ఇతడు సర్వ జగత్ కారణము అగు ప్రకృతికి కారణభూతుడు. సమస్త ప్రాణిజాతమునకు ప్రాణభూతుడు, సర్వవ్యాపి అవుచున్నాడు. ఇతడు అన్నిటికంటేను సూక్ష్మతముడు, మహత్తముడు. ఈ ఆత్మస్వరూపము అన్నిటికంటే కూడా సూక్ష్మతముడు మరియు మహత్తముడు. సూక్ష్మత్వ మహత్వ ప్రత్యేగాత్మత్వములకు ఇతడే పరమ అవధి. సంసారులకు అందరకు ఇతడే గమ్య ఏకస్థానము అవుచున్నాడు. సంసారులందరికీ కూడా ఇతడే గమ్య ఏకస్థానము అవుచున్నాడు. అతన్ని పొందిన వారికి పునరావృత్తి ఎంత మాత్రము లేదు. ఇంద్రియములు మొదలు ప్రకృతి వరకును గల పూర్వములకు ఉదహరింపబడిన ఉత్తరోత్తరముల సూక్ష్మత్వ మహత్వ ప్రత్యేగాత్మత్వములు ఆపేక్షికములు. ఇంద్రియములకు విషయములు ప్రత్యేగాత్మ అని భావించడం చేత ఇంద్రియములు ఆత్మ కావు అని త్రోసిపుచ్చవచ్చును. అట్లనే ప్రకృతి అత్యంతము అగువాని కన్న వాడిని అన్నిటినీ సనాత్మ బుద్ధి చేత త్రోసిపుచ్చి తుట్ట తుదకు సర్వకారణము, సర్వవ్యాపకము, సర్వాత్మకము అగు పరమ పురుషుని యందు బుద్ధిని లగ్నము చేయుటకు ఉపాయముగా ఈ ప్రణాళిక ఉపదేశించబడింది. ఈ ప్రణాళికే తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లి లేదా బ్రహ్మవల్లి శిక్షావల్లుల యందు సమగ్రంగా వివరింపబడింది. బుద్ధి గుహయందు ఉన్న ఈ ఆత్మతత్వమును ఎరుంగుట సుసాధముక
సుసాధముగా ఉండుటకు కారణమును చెప్పుచున్నారు. బుద్ధి గుహ యందున్న ఈ ఆత్మతత్వమును ఎరుగుటకు సుసాధనముగా ఉండుటకు కారణమును చెప్పుచున్నారు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మో న ప్రకాశతే దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. పరమపురుషుడు సమస్త ప్రాణుల బుద్ధి గుహయందు నిగూఢముగా ఉండటం చేత తెలియబడుట లేదు. ఏకాగ్రము సూక్ష్మము అగు బుద్ధి సహాయం చేత సూక్ష్మ దర్శన కుశలుడైనటువంటి పండితుల చేత అతడు ఆలోకింపబడగలడు. పరమపురుషుడు సంసారులకు అందరికీ పునరావృత్తి రహితమగు గమ్యస్థానము అని వర్ణించబడింది. ఇచ్చట గమన శబ్దమునకు స్థలాంతర గమనము అర్థము కావచ్చు. అతడు బుద్ధి గుహ ఎందే ఉన్నట్ల వర్ణింపబడుట చేత గమన శబ్దమునకు జ్ఞానము అర్థము చెప్పవలను. అతడు బుద్ధి గుహ ఎందే ఉన్నట్లు వర్ణించబడు చేత గమన శబ్దమునకు జ్ఞానము అర్థము చెప్పవలేను. అతని తత్వమును తెలుసుకున్నటువంటి వారు బుద్ధి గుహ ఎందే అతన్ని సాక్షాత్కరించును. అతని తత్వం తెలుసుకునేటువంటి వారు బుద్ధి గుహ ఎందే అతన్ని సాక్షాత్కారం చేసుకోగలరని ఇక్కడ తాత్పర్యం. జనసామాన్యము మాయా విమోహితము అవడం చేత అత్యంత సమీపమునందు ఉండినను అతన్ని గుర్తింపలేక ఉన్నది అని చెప్తున్నారు. మాయ అతి గంభీరం, దురవగాహము విచిత్రము. ఇచ్చట పండితులకు పరమాత్మ అనుగ్రహాన్ని శృతిమా చెబుతుంది. దాన్ని వశపరచునందినటువంటి జనులు దాని వశమునందినటువంటి జనులు నీవు ఆ బ్రహ్మమే అయి ఉన్నావు అని పలుమార్లు శాస్త్రము చేత బోధింపబడుచున్నను ఈ ఈ విషయమును గ్రహింపలేకున్నారు. ఎవరు చెప్పకపోయినను సనాత్మ భూతమగు దేహేంద్రియాది సంఘాతము ఆత్మ అని తలంచుచున్నారు. ఎవరు చెప్పకపోయినను
అనాత్మభూతమైనటువంటి దేహ ఇంద్రియాది సంఘాతము ఆత్మ అని తలంచుతున్నారు. మాయాకల్పితమైనటువంటి భ్రమయే దీనికి కారణం. అనాత్మభూతమైనటువంటి దేహేంద్రియాది సంఘాతము ఆత్మ అని తలంచడానికి కారణము మాయాకల్పితమైనటువంటి భ్రమయే దీనికి కారణము. మాయ చేత ఆవరించబడినటువంటి సామాన్య బుద్ధికి సుగ్రాహ్యము కాకున్నట్టు చేత పరమాత్మ బుద్ధి గుహయందు, ఆ పరమాత్మ ఈ బుద్ధి గుహయందు నిగూఢముగా ఉన్నట్లు వర్ణించబడినాడు. సంస్కృత బుద్ధులు చిత్త ఐకాగ్ర్య ఉపేతులు, సూక్ష్మ వస్తు నిరూపణ నిపుణులు, అయినటువంటి పండితులు అతనిని అవలోకింప సమర్థులు, అతన్ని అవలోకించడానికి సమర్థులు అవుతున్నారు. నిధిధ్యాసన జన్యమగు సంస్కారము సంస్కృత బుద్ధి లక్షణము బ్రహ్మ ఆత్మ ఐక్యమును లక్ష్యమునందుంచుటము, చిత్త ఐకాగ్ర్యము స్థూలమగు ఇంద్రియములు మొదలు హిరణ్య గర్భాంతంగా గల పారస్పర్శికములు ఆపేక్షికములు అగు స్థూలములగు ఇంద్రియములు మొదలు హిరణ్య గర్భాంతం గల పారస్పరిక పారస్పరికములు ఆపేక్షికములు అయినటువంటి సూక్ష్మత్వ మహత్వ ప్రత్యేగాత్మత్వముల త్రోసిగుచ్చి సర్వకారణకారుడు సర్వవ్యాపి సర్వాత్మయును అగు పరమాత్మ ప్రత్యేగాత్మ కంటే అనన్యమని సర్వకారణకారుడు సర్వవ్యాపి సర్వాత్మయు అవు పరమాత్మ ప్రత్యేగాత్మ కంటే అనన్యము అన్యము కాదు అని నిరూపించగల బుద్ధి సూక్ష్మ బుద్ధి. దురవగాహమగు దురగవహ దుర అవగాహము అగు ఇటువంటి సూక్ష్మమును గ్రహింపగలవాడు పండితుడు అనిపించుకుంటాడు. సూక్ష్మదర్శులకు పండితులు ఆత్మను దర్శించు ఉపాయంను చూపుతూ ఉన్నారు. సూక్ష్మదర్శులైనటువంటి పండితులు ఆత్మను దర్శించేటువంటి ఉపాయాన్ని చూపుతూ ఉన్నారు. యచ్చేత్ వాంగ్ మనసి ప్రాజ్ఞ తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంత ఆత్మని. పండితుడైనటువంటి వాడు వాగాది సకల ఇంద్రియ వ్యాపారంను మనస్సునందు ఉపసంహరింపవలయును. పండితుడైనటువంటి వాడు వాక్ ఆది మొదలైన సకల ఇంద్రియ వ్యాపారమును మనస్సునందు ఉపసంహరింపవలేను. ఆ మనస్సును ప్రకాశ స్వరూపముగు బుద్ధి ఆత్మయందు నియమించవలెను.
అటువంటి బుద్ధిని ప్రథమజుడైనటువంటి హిరణ్యగర్భుని యందు నియమించవలెను. ఆ హిరణ్యగర్భ బుద్ధిని ఆ హిరణ్యగర్భ బుద్ధిని సర్వ వికార శూన్యమగు ముఖ్య ఆత్మయందు నిలుపవలను. ఇచ్చట వాక్ శబ్దము చేత సర్వేంద్రియములు అవగతములు అవుతున్నవి. అవి అన్నీ అనగా ప్రకృతి వరకు ఉదహరింపబడినటువంటి వస్తువులు అనాత్మ భూతములు. ఆత్మ సందర్శనమునకు ఉపాయభూతములగుచున్నవి అని పేర్కొనబడినది. అవి ఎట్లు ఉపాయములు అగుచున్నవో ఇచ్చట వివరింపబడుతూ ఉంది. ఆత్మదర్శనము సర్వేంద్రియ ఉపసంహారముల చేతే లభించును అని శృతిమాత చెప్తున్నారు. ఆత్మదర్శనము సర్వ ఇంద్రియ ఉపసంహారముల చేత లభించును అని చెప్తున్నారు. వాక్ ఆది ఇంద్రియముల యొక్క అనాత్మ భావం చేత అసత్యములను త్రోసిపుచ్చి వారిని మనస్సునందు ఉపసంహరింపవలెను. ఇట్లనే మనస్సును బుద్ధి యందు ఉపసంహరించవలను. బుద్ధిని హిరణ్య గర్భ బ్రహ్మము యందును ఉపసంహరించవలను. హిరణ్య గర్భుని అందలి బుద్ధిని నిర్విశేష స్వరూపుడకు అవిక్రియుడును సర్వాంతర్జం అయినటువంటి సర్వబుద్ధి ప్రత్యయ సాక్షియు అయినటువంటి ముఖ్యాత్మయందు ఉపసంహరింపవలెను. సమస్త ప్రపంచమును పరమాత్మయందు ప్రవిలాపమును చేసి నిర్వికల్ప సమాధి యందు స్వస్వరూపమగు పరమాత్మయందు బుద్ధిని నిలుపవలెను. ఈ విధమున వివేచనాపూర్వకమగు విచారణ చేతను నిధిధ్యాసముల చేతను జ్ఞాని ఎగువాడు ఆత్మదర్శనము చేయగలడు అని ఇంద్రియములన్నిటినీ కూడా తన యందు ఉపసంహరించుకుని అంతర్దృష్టి చేత స్వస్వరూప అవస్థానమున వందుటియే నివృత్తి మార్గం. అదియే జ్ఞానహేతు అగును. నివృత్తి మార్గమే జ్ఞానమునకు హేతు అగును. పంచకోశములను అనాత్మభావంచే నిరసించు మార్గము ఈ పంచకోశములు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఈ పంచకోశముల సనాత్మ భావము చేత నిరసించు మార్గము తైత్తిరీయ భృగు వల్లుయందు పంచకోశముల అనాత్మ భావం చేత నిరసించు మార్గము తైత్తిరీయ భృగువల్లి యందు విస్తరింపబడింది. ఆ ప్రకారము ఇచ్చట చూడవలను. మంత్రములలో ఉదహరింపబడినటువంటి ఉపసంహార క్రమం అంతా కూడా ఈ మంత్రంలో పాటింపబడకపోయినా కూడా ఆ రెండు మంత్రములు ఈ మంత్రము ఆ రెండు మంత్రములకు ఈ మంత్రము పది 11 మంత్రములలో ఉదహరింపబడిన ఉపసంహార క్రమం అంతా కూడా ఈ మంత్రంలో పాటింపబడకపోయినా కూడా ఆ రెండు మంత్రములు ఈ మంత్ర వ్యాఖ్యాన స్థాని ఒకటి వారినే ఇచ్చి చెప్పబడిన ఉపసంహార క్రమముగా భావింపనగును. తైత్తిరీయ ఉపనిషత్తు భృగువల్లి యందు విస్తరించబడినటువంటి ఆ ప్రకారము ఇష్ట చూడవలను.
10, 11 మంత్రముల్లో ఉదహరింపబడినటువంటి ఉపసంహార క్రమం అంతా కూడా ఈ మంత్రంలో పాటింపబడకపోయినను ఆ 2 మంత్రములకు ఈ మంత్రము వ్యాఖ్యాస్థానీయము అవుట వానినే ఇష్ట చెప్పబడిన ఉపసంహార క్రమంగా భావింపనగలం. ఇటువంటి ఉపాయమును అవలంబించి ఆత్మదర్శనము చేయుడు అని అజ్ఞానమునందు నిద్రించుచున్న వారిని శృతిమాత మేలుకొలుపుతూ ఉన్నది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి. అజ్ఞానమునందు నిద్రించుచున్న ఓ జీవులారా, మీరు ఈ అజ్ఞాన నిద్ర నుంచి మేలుకొనండి. అజ్ఞాన నిద్ర నుండి మేలుకొని జాగరూకులు కండి. శ్రేష్ఠుడగు గురువును పొంది తెలుసుకోండి. పదును కలిగినటువంటి కత్తి యొక్క వాడి దాటుట ఎట్లు శక్యము కాదో అట్లనే ఆత్మ మార్గము దుస్సాధము అని విద్వాంసులు పలుకుతూ ఉన్నారు. సర్వ ప్రపంచము మిథ్యాజ్ఞాన విజృంభితము, కర్తృక్రియా ఫల సంకులము, నామరూప కర్మ ఆశ్రయము. ఆత్మస్వరూపమును తెలుసుకొని దాని యందు సర్వమును లయింపజేసిన వాడు ఆత్మస్వరూపమును తెలుసుకుని ఆ ఆత్మస్వరూపమునందు సర్వమును లయింపజేసిన వాడు స్వస్థుడు, ప్రశాంత మనస్కుడు, కృతకృత్యుడు అవుచున్నాడు. ఆత్మజ్ఞానాన్ని గురించి త్వరపడవలెనని శృతిమాత మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఎండమావుల్లో నీటి యొక్క భ్రమయు, రజ్జువునందలి సర్పభ్రమయు, త్రాడునందు పాము యొక్క భ్రమయు యథార్థ స్వరూప జ్ఞానము చేత తొలగిపోవచ్చున్నవి. యథార్థ స్వరూప జ్ఞానము చేత తొలగిపోతున్నవి. అట్లనే ఆత్మదర్శనార్థమై అనాదియగు అవిద్యయందు గాఢ నిద్ర చెందిన వారిని ఈ మంత్రము నిద్రలేపి ఆత్మజ్ఞానాభిముఖులుగా చేయుచున్నది. అజ్ఞాన నిద్ర సర్వ అనర్థ బీజము. అజ్ఞానం అనేటువంటి నిద్ర సర్వ అనర్థముల యొక్క బీజము. ప్రకృష్టుడగు ఆచార్యుణ్ణి ఆశ్రయించి ప్రకృష్టుడైనటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించి అతని అనుగ్రహం చేత నేను ఆత్మనే అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకొనవలెను. ఆత్మజ్ఞానము అతి సూక్ష్మ బుద్ధి విషయము. అనాత్మభూతమగు సర్వ ప్రపంచము అసంస్పృష్టుడై కత్తి యొక్క వాడి అయినటువంటి కత్తి యొక్క అంచును దాటినట్లు దాటవలెను. శరీరములు అనిత్యములు గనుక ఆత్మజ్ఞాన సంపాదనము కొరకు ఆలస్యము చేయరాదని మోక్షము కోరు వాళ్లకు హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. దర్శనార్థము ఇట్లు హెచ్చరిక చేయబడిన
ఆత్మ సూక్ష్మతమని సామాన్యంగా చెప్పబడింది. ఆ సూక్ష్మతమత్వము ఇచ్చట వివరింపబడుతూ ఉన్నది. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చయతే అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయతన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఆత్మ శబ్దరహితము, ఆత్మ స్పర్శరహితము, ఆత్మ రూపరహితము, ఆత్మ నాశరహితము, ఆత్మ రసరహితము, ఆత్మ గంధరహితము అంటే వాసన లేనటువంటిది. ఆత్మ నిత్యము, ఆత్మ అనాది, ఆత్మ అనంతము, ఆత్మ బుద్ధి కంటే భిన్నము. అటువంటి ఆత్మతత్వము శాశ్వతమైన దానినిగా ఎరింగినవాడు అవిద్య కామ కర్మ ఫలమైనటువంటి మృత్యువు నుండి ముక్తుడు అగును. పృథివీ యందు గంధ రస రూప స్పర్శ శబ్దములను 5 గుణములు ఉండడం చేత ఆ పృథివీ స్థూలతమము అయ్యి చక్షురాది పంచేంద్రియములకు విషయం అవుతూ ఉన్నది. పృథివీ యందు గంధ రస రూప స్పర్శ శబ్దములను 5 గుణములు ఉండటం చేత భూమి స్థూలతమమయ్యి చక్షురాది పంచ జ్ఞానేంద్రియాలకి విషయం అవుతూ ఉన్నది. జలమునందు రస ఆది చతుర్గుణములు ఉండటం వలన రసము, రూపము, గంధము, నీటి యందు స్పర్శ రూప రస గంధములు అనేటువంటి 4 జలమునందు రసాది చతుర్గుణములు ఉండటం చేత ఆ జలము శ్రోత్రాది 4 ఇంద్రియములకు విషయం అవుతూ ఉన్నది. చర్మానికి, కళ్ళకు, నాలుకకు, ముక్కుకు ఈ నీరు విషయం అవుతూ ఉన్నది. అందుచేత పృథివీ కంటే జలము సూక్ష్మతరము అగుచున్నది. అట్లనే తేజస్సు అగ్ని వాయువు ఆకాశములు పై గుణముల్లో క్రమంగా 3, అగ్నికి 3 రూపము, రసము, గంధము, వాయువునకు 2 స్పర్శము శబ్దము, ఆకాశమునకు 1 అది శబ్దగుణం. ఈ గుణములకు మాత్రం ఆకరమైన 3, 2, 1 ఇంద్రియములకు మాత్రము విషయములు అవుతూ ఉన్నవి. ఒకదానికంటే ఒకటి తక్కువ గుణములు కలదను అగుటి చేత ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరము అగుచున్నది. ఆత్మ యొక్క స్వరూపాన్ని శృతిమాత ఇక్కడ చెబుతున్నారు. తక్కువ గుణములు కలదగుడి చేత ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరము అవుతూ ఉంది. గుణములు ఉన్న చోట్ల
సూక్ష్మభావం యొక్క తరతమ భావము ఏర్పడుచు ఉన్నది. సర్వగుణ విహీనముగు పదార్థమును గూర్చి ఇట్లు సూక్ష్మభావము యొక్క తారతమ్యము చెప్పశక్యము కాదు. కనుక ఆ పదార్థము నిరపేక్షము, సూక్ష్మతమము అగుచున్నది. అందుచేత అది ఇంద్రియ గ్రాహ్యము కానేరదు. ఆత్మతత్వము ఇంద్రియ గ్రాహ్యము కానేరదు. శబ్దాది గుణములు గల శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి గుణములు గల పదార్థములు వికారమును పొందినవి అగుటి చేత అవి అనిత్యములు. పృథివీ ఆదులు కార్యములు అవడం చేత వానికి ఆది కలదు, దానికి మొదలు కలదు. కారణమునందు అవి లయము పొందును. ఆత్మ సర్వకారణం అవడం చేత ఆత్మ ఆది లేనిది అవుచున్నది. దానికి కారణము లేకున్నటి చేత అది కార్యము కాదు, ఆత్మ కార్యము కాదు. కార్యము కాకుండాటి చేత దానికి లయము లేదు. ఆ ఆత్మ కార్యము కాకుండా చేత ఆత్మకు లయం లేదు. ఆత్మకు కూడా కారణం ఉన్నట్లయితే అనవస్థా దోష ప్రసంగం సంభవించును. అది అంతా కూడా నిత్య విజ్ఞాన స్వరూపం అవటం చేత బుద్ధి కంటే విలక్షణము. సర్వభూతములు ఆత్మస్వరూపములు అవటం చేత అతడు సర్వసాక్షి అవుతున్నాడు. నిత్యము అవటం చేత ధ్రువము అగుచున్నాడు. ఈ విధంగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొనిన వాడు అవిద్య కామ కర్మ లక్షణము అగు మృత్యుముఖము నుండి తప్పించుకొనును. నాచికేత ఉపాఖ్యాన ఫలశ్రుతి కథనముతో 3వ వల్లి ఉపసంహరించబడుచు ఉన్నది. నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. య ఇమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయత శ్రాద్ధకాలేవ తదానంత్యాయ కల్పత ఇతి. యమధర్మరాజు వారి చేత ఉపదేశింపబడినట్టు నచికేతస్సుని చేత గ్రహింపబడినట్టిదియు వైదికము అగుటు చేత చిరంతనము అయినట్టిదియు ఈ ఉపాఖ్యానమును బ్రాహ్మణులకు ఉపదేశించిన ఆచార్యుని వలన శ్రవణము చేసి పురుషుడు బ్రహ్మలోకమునందు ఆత్మభూతుడయి ఉపాస్యుడు అగుచున్నాడు. శ్రేష్టమైనట్టి గోప్యమైనట్టి ఈ ఉపాఖ్యానము ఎవరు శుచియై బ్రాహ్మణ సభయందును శ్రాద్ధకాలమునందు బ్రాహ్మణులకు వినిపించును అటువంటి వాని సత్కృత్యం అనంత ఫలప్రదం అవుతుంది. ఇది నిశ్చయము. ఈ విధంగా కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయం 3వ వల్లి సంపూర్ణమైంది. ఓం
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ तत्सत्